దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మరి ఈరోజు మరొక వాక్యంతో మీ ముందుకు వచ్చాను. మనం క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాము. మరి ఇంకా ప్రవచనాలు మరి మనం ధ్యానించుకుంటూ వస్తూ మరి ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీ మధ్యకి ఒక వాక్యాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చెను అను మాట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చెను, పాపులను రక్షించడానికి వచ్చాడు అని చెప్తున్నారు. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు పాపులను రక్షించటానికి, పాపులు అనగా ఈ లోకంలో పాపం లేని వారు ఎవరున్నారు చెప్పండి? అందరూ ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంగా పాపం చేసిన వారే కదా. అందుచేతనే ఆ పాపను రక్షించటానికే పాపరహితుడైన దేవుడు రావాలి. పాపాలను క్షమించే దేవుడు రావాలి అనంటే పాపము లేనివాడే ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల కిందట నరావతారిగా ఈ భూలోకానికి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నారు. అందుచేత ఆ యొక్క సందర్భాన్ని మనం ఏమనుకుంటున్నామనంటే క్రిస్మస్ అంటున్నాం. ఈ క్రిస్మస్ అనేటువంటి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించటం, ఆయనను కొనియాడటం, ఆయన సన్నిధిలో ఆయన రక్షకుడు, పాపులను రక్షింప వచ్చినటువంటి దేవుడు అనే విషయాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి యేసుక్రీస్తుని వారు హృదయంలోనికి ఆహ్వానిస్తారో అది నిజమైన క్రిస్మస్. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలని, నా పాపాన్ని ఆ కలువరి శిలువలో మోసిన, ఆ కలువరి శిలువలో రక్తాన్ని చిందించిన దేవాది దేవుడిగా ఉంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో దర్శించే మాట ఏంటి అనంటే, దేవుడు పాపులను రక్షించడానికి ఆయన వచ్చిన దేవుడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, ఆ పాపను రక్షించేటటువంటి దేవుడు పాపాన్ని క్షమించి నిన్ను నన్ను నరకం నుంచి తప్పించి ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చినటువంటి దేవుడిని నమ్మి విశ్వసిస్తే అది నీకు నిజమైన క్రిస్మస్ అవుతుందని